మిల్ మేకర్‌తో ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా అండి? ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒక గిన్నె పచ్చడైనా మనమే లాగిచ్చేస్తాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండా మిల్ మేకరు, కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసి వేడి నీళ్ళు వేసుకొని ఒక 5 మినిట్స్ అంతే ఉంచండి. మిల్ మేకర్ అయితే మెత్తబడతాయి. కొంచెం మెత్తబడిన తర్వాత అయితే వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్‌ని అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెమే వేసుకోండి. ఎందుకంటే ఎంత వేసినా గానీ మిల్ మేకర్ లాగేసుకుంటది. అందుకని చెప్పి ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకర్‌ని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కారము, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మిల్ మేకర్‌ని అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై, అదైతే వేసేసుకొని కలిపేసుకోండి మొత్తం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని అయితే చల్లార్చుకోండి. చల్లారిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయల నుంచి తీసిన రసం అయితే ఇందులో కలిపేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత అయితే ఈ పచ్చడి తిన్నారంటే టేస్ట్ అయితే భలే ఉంది. ఇన్‌స్టెంట్‌గా అయిపోతుంది పికిల్ కూడా. వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తింటుంటే అసలు ఎంత పచ్చడి తింటున్నామో, ఎంత అన్నం తింటున్నామో మనకే తెలీదు. కన్ఫామ్‌గా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.